ఏఎస్ఎం న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. మేము మా ఆశయ కోసం, రాష్ట్ర బాగు కోసం, పార్టీ భవిష్యత్తు కోసం వ్యూహాలు మార్చకూడదా? పవన్ కళ్యాణ్. నగరివనంలో పూసిన అవినీతి రోజా ఆటలు ఇక సాగవు. తెలుగు మహిళా నాయకురాలు సందిరెడ్డి గాయత్రి మీడియా సమావేశం. అధికారంలో ఉన్నప్పుడు ప్రజల సొమ్ము దోచుకొని 2 లక్షల కోట్లకు ఆస్తిపరుడయ్యాడు చంద్రబాబు. తెలంగాణ ప్రయోజనాలను కేంద్రానికి తాకట్టు పెట్టిన రేవంత్ రెడ్డి. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. మేము మా ఆశయ కోసం, రాష్ట్ర బాగు కోసం, పార్టీ భవిష్యత్తు కోసం వ్యూహాలు మార్చకూడదా? పవన్ కళ్యాణ్. నన్ను అడిగేది అందరూ నీ ఐడియాలజీ ఏంటి? మొన్న ఈ మధ్యన కూడా నేను వింటా ఉన్నాను. చాలా కన్ఫ్యూజింగ్ ఐడియాలజీ అంటారు. ఒకసారి ఇది మాట్లాడతాం, ఇంకోసారి వాళ్ళతో జత కడతాం, ఇంకోసారి ఇది మాట్లాడతాం. అంటే ఒక దేహానికి ఒక రక్తనాళం సరిపోద్దా? ఒక దేశానికి ఒక నది సరిపోద్దా? మీరే వేరే పార్టీల్లో గెలుచుకున్న వాళ్ళని మీరు ఎమ్మెల్యేలు లాక్కుంటారే, అది మీకు తప్పు అనిపిస్తుందా? మీకు అంటే మీ తప్పుడు అధికారం కోసం మీరు ఎవరితోనే కలిసిపోవచ్చా? మేము మా ఆశయాల కోసం ముందుకు తీసుకెళ్ళడం కోసం నేను అవసరమైనప్పుడు వ్యూహం మారుస్తాం. అంతేగాని పిచ్చిగా అలా కూర్చోబెట్టి మేము చచ్చిపోయి, ఎందుకంటే నేను అడుగు ముందుకు ఇవ్వాలి. దేనికి ఎప్పుడు తప్పంటే వీళ్ళతో కలిస్తే నాకు వీళ్ళు ఇది ఇస్తారు, వీళ్ళు తెలిస్తే నాకు సెంట్రల్ మినిస్టర్ ఇస్తారు. నేను అట్లా కాలం వీళ్ళతో వెళ్తే మా వాళ్ళకి న్యాయం జరుగుద్దా? మా వాళ్ళకి అభివృద్ధి జరుగుద్దా? మా రాష్ట్రం బాగుంటుందా? అప్పుడు కలుస్తాం చెప్పేదాన్ని బట్టి. బీజేపీతో కలిసినప్పుడు నేను అడిగాను, ఈ అమరావతిని ఉంచండి ఇక్కడ. వాళ్ళ దాన్ని ఒప్పుకున్నందుకే కలిసాను నేను. ఉత్తరాంధ్ర వెనకబాటుతనం గురించి ఉంది, మేము అండగా నిలబడతా ఉన్నాను, అందుకు కలిసాం. రాయలసీమ కరువు సీమగా ఉంది. అందరూ ముఖ్యమంత్రులు అక్కడి నుంచి వచ్చినా దాన్ని ఇంకా వాళ్ళు అభివృద్ధి అయ్యారు, కానీ ప్రజలు వలసలు వెళ్ళిపోతూ ఉన్నారు. ఎక్కడికో బెంగళూరుకు, ఇంకో చోటుకి వెళ్ళిపోతుంటే ఆ వలసలు ఆపడానికి, అక్కడ అభివృద్ధి కావాలంటే దాన్ని నిలబడతా ఉంటేనే నేను భారతీయ జనతా పార్టీ సపోర్ట్ చేస్తాను. నగరివనంలో పూసిన అవినీతి రోజా ఆటలు ఇక సాగవని తెలుగు మహిళా నాయకురాలు సందిరెడ్డి గాయత్రి మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఎన్టీఆర్ భవన్ లో అమరావతి నుండి ప్రత్యక్ష ప్రసారం కొనసాగింది. ఇప్పుడు దాకా 7 లిస్టులు రిలీజ్ చేసిన జగన్మోహన్ రెడ్డి 7 లిస్టుల్లో కూడా ఎక్కడ రోజా పేరు ఇంకా చేర్చలేదంటేనే ఆవిడ పొలిటికల్ కెరీర్ ఒక వెంటిలేటర్ మీద ఉంది అని చెప్పి కూడా తెలుసుకోకుండా ముందుకొచ్చి మైక్ దొరికింది కదా అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు టూరిస్టు, చంద్రబాబు నాయుడు గారికి డిపాజిట్లు రావు, లేకపోతే చంద్రబాబు నాయుడు గారికి ఏమీ చేయలేకపోయారు, ఈ పార్టీ ఇంకేం ఉండదు, పడుకోబెట్టేస్తాం మేము ఈ పార్టీని అని చెప్పి పిచ్చి కోతలు కోస్తున్న రోజాకి ఒక్కసారి మళ్ళీ గుర్తు చేస్తున్నాను. మీకు గుర్తుంటే జస్ట్ ఒక నెల రోజుల క్రితం అనుకుంటా మీ సొంత కౌన్సిలర్ ప్రెస్ మీట్ పెట్టి మొహం మీద ఊసినట్టు చెప్పింది, నా దగ్గర 40 లక్షలు కొట్టేశారు అని చెప్పి. ఈ రోజు దాకా దానికి సమాధానం ఇవ్వగలిగావా? అదే చంద్రబాబు నాయుడు గారి గురించి వచ్చినప్పుడు స్కామ్ చేశాడు, జైల్లో ఉన్నాడు, ఇంకా రానేమో బయటికి, ఆయన పైన అయిపోయిందని చెప్పి నోటుకు వచ్చినట్టలా పిచ్చివాడు వాగావు. మరి ఈరోజు నీ పరిస్థితి ఏంటి? నీ సొంత కౌన్సిలర్ మాట్లాడితే కనీసం నీ పార్టీ వాళ్ళు కానీ, నీ సంబంధించిన క్యాడర్ కానీ ఏ ఒక్కళ్ళైనా నేను సపోర్ట్ చేశారా? ఏ ఒక్కళ్ళైనా నీ మీద జాలి పడ్డారా? ఇది అబద్ధం అని చెప్పగలిగావా? నువ్వు చెప్పగలిగావా? నీ ప్రెస్ మీట్ పెట్టి చెప్పగలిగిందా? నువ్వు నమ్ముకున్న నీ సోషల్ మీడియానో లేకపోతే నీ సాక్షి మీడియానో చెప్పగలిగిందా? అలాంటి రోజా విజనరీ అయిన చంద్రబాబు నాయుడు గారి గురించి పట్టుకొని డిపాజిట్లు రావంట. ఎందుకమ్మా జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ఎలా గెలుస్తాడు? ఏం చేసినందుకు గెలుస్తారు? రాష్ట్రంలో మీరు కంపేర్ చేసుకుంటే ప్రతి ఎకరా పొలానికి నీరు ఇవ్వాలి, ప్రతి ఎకరా పొలంలో పంట పండించాలి అని చెప్పి నిరంతరం కృషి చేసి ఒక రైతుకి మేలు జరిగేలాగా డ్రిప్ ఇరిగేషన్ కానీ లేకపోతే వేరే ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ కానీ తీసుకొచ్చిన చంద్రబాబు నాయుడిని ఎంచుకుంటారా? లేకపోతే పొలం కనిపిస్తే చాలు, ఎకరం కనిపిస్తే చాలు, అది ఎలా కొట్టేయాలి, దాని మీద ట్యాక్స్ ఎలా వేసి రైతులు ముక్కు పిండి వాళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేయాలని చెప్పి చూసే జగన్మోహన్ రెడ్డిని ఎంచుకుంటారా? అదొక్కటే ఏంటి,
పోలవరం ప్రాజెక్టు మేము ఎంత కృషి చేసాం, చంద్రబాబు నాయుడు గారు ఎంత కృషి చేసి దాన్ని 72% కంప్లీట్ చేస్తే మీ జగన్మోహన్ రెడ్డి వచ్చాక ఎంత పర్సెంటేజ్ కంప్లీట్ చేస్తారో చెప్పగలుగుతారా క్లియర్గా? అదే చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఉద్యోగాలు కానీ లేకపోతే పరిశ్రమలు కానీ ఏ లెవెల్లో వచ్చాయి, ఎన్ని ఉద్యోగాలు వచ్చాయి, 27,000 కంపెనీలు తీసుకొస్తే ఈరోజు జగన్మోహన్ రెడ్డి వచ్చాక మొన్న మీరు రిలీజ్ చేసుకున్న దాంట్లోనే 5,000 కంపెనీలు తీసుకొచ్చారని చెప్పారు. మరి ఆ కంపెనీలు ఎక్కడున్నాయో ఏంటో నీకు మీ ఎమ్మెల్యేలకే తెలియాలి. నీ బతుక్కే ఒక అధికారంలో ఉన్నప్పుడు ప్రజల సొమ్ము దోచుకొని 2 లక్షల కోట్లకు ఆస్తిపరుడయ్యాడు చంద్రబాబు. ఆయన్ను 3 సార్లు సీఎం చేసిన ప్రజలు మాత్రం పేదవాళ్ళుగా మిగిలిపోయారన్నారు. బాబుకు తెలిసిందంతా ప్రజల సొమ్ము, దాచుకో పంచుకో. మంత్రి కారుమూరి నాగేశ్వరరావు తెలిపారు. చంద్రబాబు నాయుడు మీకు రావలసిని, మీకు అందవలసిని, మీకు ఇవ్వవలసిని ఏమి ఇవ్వకుండా దోచుకో పంచుకో 3 సార్లు ముఖ్యమంత్రి చేశారు. ఆయన్ని 2 లక్షల కోట్ల అధిపతిని చేశారు. మీరు మాత్రం పేదవాళ్ళు అయిపోయారు. ఇది వినాలి మీరు. చంద్రబాబు నాయుడిని మాత్రం మీరు ముఖ్యమంత్రి చేసి 2 లక్షల కోట్ల అధిపతిని ఆయనే అన్నాడు ఆయన నోటితోటి. మోడీకి పెళ్ళం లేదు, నాకు పెళ్ళం ఉంది, నా కొడుకు ఉన్నాడు, నా మనవడు ఉన్నాడు, నా కోళ్ళు ఉన్నారు, 2 లక్షల కోట్ల ఆస్తి ఉంది, 2 ఎకరాలోడు. ఈ రోజుకి ఆయన పొలం 5 లక్షల ఎకరం చిత్తూరులో. మన దగ్గర అంటే 50 లక్షలు కోటి రూపాయలు అయినాయి. తెలంగాణ ప్రయోజనాలను కేంద్రానికి తాకట్టు పెట్టిన రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రయోజనాలను తాకట్టు పెడుతూ కృష్ణా జలాలను KRMBకి అప్పచెప్పింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఈ కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరికి వ్యతిరేకంగా చలో నల్గొండ కార్యక్రమాన్ని తీసుకున్నాం. కృష్ణా నది బేసిన్ లో ఉన్న హైదరాబాద్, మహబూబ్ నగర్, రంగారెడ్డి, ఖమ్మం, నల్గొండ జిల్లాల పరిధిలోని గౌరవ ప్రతినిధులతో సమావేశాన్ని పెట్టుకున్నాం. అందులో భాగంగానే ఈ రోజు హైదరాబాద్ ప్రజా ప్రతినిధులతో సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ నెల 13న చలో నల్గొండ సభను విజయవంతం చేయడంపై కృష్ణా బేసిన్ లో ఉండే జలాల ప్రజలు, నాయకులు కదలి రావాలి. ఎవరైనా మా పార్టీ నుంచి వెళ్తారు అంటే దానిపైన మేము చేసేది ఏం లేదు. రాజకీయాల్లో హత్యలుండవు, ఆత్మహత్యలుంటాయనే విషయం అందరికీ తెలిసిందే. కాంగ్రెస్ పార్టీకి కాళేశ్వరం గురించి ఎలాంటి అవగాహన లేదు. ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ కాళేశ్వరం ప్రాజెక్టు గొప్పతనం గురించి తెలుసుకోవాలనుకుంటే కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రతినిధులు వెళ్ళొచ్చు, చూసి నేర్చుకోవచ్చు. కాళేశ్వరం ప్రాజెక్టులో ఎన్ని బారాజులు ఉన్నాయి, ఎన్ని కాలువలు ఉన్నాయి, ఎన్ని పంప్ హౌస్లు ఉన్నాయి అనే అంశాలను కాంగ్రెస్ తెలుసుకోవచ్చు. కానీ కాళేశ్వరం గురించి కాంగ్రెస్ పార్టీ నాయకులకు కనీస ఇంగిత జ్ఞానం లేదు. మేడిగడ్డ కట్టిందే కేసీఆర్ గారు. కాళేశ్వరంలో వారికి ఓనమాలు కూడా తెలియదు. కాళేశ్వరం అద్భుతమైన ప్రాజెక్టు, కాళేశ్వరం కట్టిందే మేము. కాళేశ్వరం గురించి కాంగ్రెస్ ప్రభుత్వానికి తెలియకపోతే తెలుసుకోవచ్చు. బయట ఏం నడుస్తుందంటే కాంగ్రెస్ వెళ్తారు కాబట్టి అడ్డుకట్ట వేయడానికి 13 తారీఖు నాడు KRMB కృష్ణా రివర్ రోడ్డు ఏదైతే ఉందో, కృష్ణా రివర్ మీద మేనేజ్మెంట్ బోర్డు ఏదైతే కేంద్ర ప్రభుత్వం వేసిందో, దేనికైతే రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ప్రభుత్వం ఇవాళ దారుణంగా సాగిలపడి తెలంగాణ ప్రయోజనాలను తాకట్టు పెడుతూ మరి ఇవాళ సంతకాలు పెట్టారో దాన్ని నిరసిస్తూ మేము చలో నల్గొండ కార్యక్రమానికి పిలుపునిచ్చిన విషయం మీకు తెలిసింది. ఆ కార్యక్రమంలో కృష్ణా నది బేసిన్లో ఉండే 5 జిల్లాలు, రంగారెడ్డి, నేను చెప్పేది పూర్వ జిల్లా, రంగారెడ్డి, హైదరాబాదు, మహబూబ్ నగర్, పార్ట్ ఆఫ్ ఖమ్మం, ఎంతటి నుంచి కూడా గౌరవ ప్రజాప్రతినిధులందరితో కూడా మేము ఆల్రెడీ మీటింగ్ పెట్టాం. దాని కొనసాగింపుగానే ఈరోజు GHMC కార్పొరేట్లతో కూడా మీటింగ్ పెట్టాం. 13 నాడు నల్గొండ సమావేశానికి సంబంధించి హైదరాబాద్ నుంచి ఎవరెవరు కదిలి రావాలి అనే విషయం చర్చించుకున్నాం. దాంతోపాటు 19 నాడు జనరల్ బాడీ మీటింగ్ కూడా ఉంది GHMC. తప్పకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే హైదరాబాద్ నగరం మీద పగబట్టినట్టుగా వ్యవహారం చేస్తూ ఉందో దాన్ని కూడా నిరసించాలని చెప్పి కూడా నిర్ణయం తీసుకున్నాం. మా గౌరవ శాసనసభ్యులు కూడా అందరూ హాజరవుతారు జనరల్ బాడీ మీటింగ్కి. హైదరాబాద్ పరిధిలో ప్రజలు మాకు ఏకపక్షంగా తీర్పిచ్చారు. 16 మంది శాసనసభ్యులను గెలిపించినందుకు గ్రేటర్ హైదరాబాద్లోని ప్రజలకు ధన్యవాదాలు చెబుతూ మరి మా శాసనసభ్యులందరూ కూడా ఈ సమావేశం జనరల్ బాడీ మీటింగ్ కూడా హాజరు కావాలని కూడా నిర్ణయం తీసుకున్నాం. ప్రభుత్వం ఏదైతే హామీలు ఇచ్చిందో అవన్నీ కూడా నిలబెట్టుకోవాలని మాట్లాడుకున్నాం. సరే, ఎవరైనా ఒకరో ఇద్దరు పార్టీ నుంచి పోతారు అని మీరు అడిగారు. రాజకీయాల్లో హత్యలు ఉండవు, ఆత్మహత్యలు ఉంటాయంటారు.
అట్లాగే వాళ్ళు ఎవరైనా కాంగ్రెస్లోకి పోవాలని ఎవరైనా అనుకుంటే అది వాళ్ళ కర్మ, ఏం చేయగలిగేది. సార్ ఇప్పుడు నల్గొండలో 30-31 యాక్ట్ టర్మ్లో ఉంది. ఎలాంటి అదే చెప్తున్నాను కదా, వాళ్ళు ఎంత మూర్ఖులంటే మేడిగడ్డ కట్టిందే కేసీఆర్ గారు, కాళేశ్వరం కట్టిందే కేసీఆర్ గారు. అల్టిమేట్ గా కాళేశ్వరం అనే ప్రాజెక్ట్ లో వాళ్ళకు ఆగలదు ఏది గలదు. ఎందుకంటే కాళేశ్వరం ప్రాజెక్ట్ యొక్క గొప్పతనం తెలుసుకోవాలని వాళ్ళు అనుకుంటే తప్పకుండా వాళ్ళు వెళ్ళొచ్చు, చూడవచ్చు. ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కాళేశ్వరం. దానిలో ఒక మేడిగడ్డ బరాజ్లో ఏదో చిన్న సమస్య వస్తే దాన్ని భూతత్వంలో పెట్టి కాళేశ్వరం ఫెయిల్ అయిందని ఎవరన్నా చెప్పాలనుకుంటే అది వాళ్ళ మూర్ఖత్వం అవుతుంది. ఎందుకంటే సూర్యుడి మీద ఉమ్మేస్తే వచ్చి మన మొహం మీద పడతాం. కాళేశ్వరం ప్రాజెక్ట్ యొక్క ఒక్కసారి మొత్తం డెప్త్ ఏంటనేది వాళ్ళు అర్థం చేసుకుంటే ఎన్ని బరాజులు ఉన్నాయి, ఎన్ని పంప్ హౌసెస్ ఉన్నాయి, ఎన్ని గ్రావిటీ కెనాల్స్ ఉన్నాయి, ఎన్ని టన్నల్స్ ఉన్నాయి, ఇది వాళ్ళు ఒకసారి చూసి తెలుసుకొని కొంత ఇంగిత జ్ఞానం కూడా తెచ్చుకుంటే కాంగ్రెస్ వాళ్ళు కూడా మంచిది. మీరు వెళ్తారా సార్? ప్రమాణం ఇస్తాం. మేము కట్టిందే మేము స్వామి, వాళ్ళు చూడాలి, మేము కాదు చూడాల్సింది. ఈరోజు నేను మీకు కానీ రాష్ట్ర ప్రజలకు కానీ చేసే విజ్ఞప్తి ఏమంటే, కాళేశ్వరం ద్వారా వచ్చిన పంటలు, కాళేశ్వరం ద్వారా పండిన పంటల వల్లనే తెలంగాణ ఈరోజు భారతదేశానికి ధాన్య భాండాగారం అయింది, అన్నపూర్ణగా మారింది. కాబట్టి కాళేశ్వరం సక్సెస్ గురించి కొత్తగా మాకు చెప్పాల్సిన అవసరం కానీ, అందులో ఏమైనా చిన్న చిన్న లోపాలు ఉంటే ప్రభుత్వం దగ్గరే మొత్తం అధికార యంత్రాంగం ఉంది, దాన్ని మంచిగా పూర్తిగా సవరించమనండి. చక్కగా ఎక్కడన్నా చిన్న లోపాలు ఉంటే ఎత్తి చూపమనండి, మాకు అభ్యంతరం లేదు. కానీ దీన్ని ఏదో రాజకీయంగా వాడుకుంటామంటే వాళ్ళు ప్రతిపక్షంలో లేరు. వాళ్ళు మాట్లాడితే మమ్మల్ని అంటున్నారు ఇంకా మేమేదో అధికారంలో ఉన్నామని అనుకుంటున్నాం అంటున్నారు. కానీ వాస్తవం ఏంటంటే వాళ్ళకి ఇంకా అధికారంలో ఉన్నట్టు వాళ్ళకే అనిపిస్తలేనట్టు. మేమే అధికారంలో ఉన్నాం, వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నారన్నట్టు ఇంకా కూడా బట్టగాల్చి మీ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఏ ఎంక్వైరీ అన్నా చేసుకోండి అని పోయిన శాసనసభ సమావేశంలో చెప్పాము. ఇప్పుడు కూడా అదే మాట మీద ఉన్నాం. ఎక్కడైనా తప్పులు జరిగితే బయట పెట్టండి, ప్రజల ముందు పెట్టండి, మాకు అభ్యంతరం లేదు. ఎక్కడైనా లోటుపాట్లుంటే, ఇంజనీరింగ్ లోటుపాట్లుంటే సవరించండి, ప్రభుత్వం మీచి. అంతేగాని ఒక అద్భుతమైన ప్రాజెక్టుని వాళ్ళ బట్టగాల్చి మీదేసి దాన్ని ఏదో బ్రష్ పట్టిద్దాం అనుకుంటే అది మీ అమాయకత్వం మాత్రం. చాలా మంది ఐఏఎస్ల మీద ఆరోపణలు వస్తున్నాయి. దీని ఏముంది స్పందన? ఐఏఎస్ల మీద ఆరోపణలు వస్తే చర్యలు తీసుకోండి, తప్పేం. ఐఏఎస్ల మీద వచ్చిన ఇప్పుడు సింపుల్ బ్రదర్, ఈ రాష్ట్రాన్ని నడుపుతున్న వ్యక్తే ఓటుకు నోటు కేసులో దొరికిపోయిన వ్యక్తి, ఒక క్రిమినల్. ఇక ఆయనకు క్రిమినల్ ఆలోచనలు తప్ప వేరే ఉండవు. ఆయన ఒకవేళ ఎవరి మీద అయినా ఏదైనా చర్యలు తీసుకోదలుచుకున్నా, ఎవరినైనా ఏదైనా చేయదలుచుకున్నా నిరభ్యంతరంగా చేసుకోవచ్చు. అధికారం వారి చేతిలో ఏమైనా చేసుకోవచ్చు. అంటే నేషనల్ ఛానల్స్ సర్వేలో మళ్ళీ ఏ నేషనల్ ఛానల్ చాలా ఏదో మీకు తెలియదు, నాకు తెలియదు. సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండలం ఎంకపల్లి గ్రామంలో సీనియర్ సిటిజన్స్ అనగా 60 సంవత్సరాలు పైబడిన వారికి ఆరోగ్య పరిస్థితి తెలుసుకుని వారికి వైద్య సదుపాయాలు, మందులు ఇండియన్ రెడ్ క్రాస్ శాఖ తరపున ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. उसको बीपी ज्यादा आया, 150 आया ना, 3 दिन चेक करा लेना। नहीं 3 दिन 3 बार चेक करा लेना, सुबह, दोपहर में और शाम में। जब टैबलेट यूज करना नहीं यूज करना वो पता चलता, फिर डॉक्टर के पास जाना, वो नोट करा। ठीक है।
గుంటూరు నగరపాలక సంస్థ అధికారుల నిర్లక్ష్యానికి అమాయకులు బలి. గుంటూరు నగరపాలక సంస్థలో కలుషిత నీరు త్రాగి ఇద్దరు మృతి చెందారు. బాధితులను పరామర్శించారు నగరపాలక సంస్థ కమిషనర్ కీర్తి చేకూరి. గుంటూరు నగరంలో కలుషిత నీరు త్రాగి అమాయకులు ప్రాణాలు కోల్పోయిన సంఘటన శనివారం చోటు చేసుకుంది. గుంటూరు నగరపాలక సంస్థలోని కొన్ని ప్రాంతాలలో మున్సిపాలిటీ నుండి వచ్చే మంచినీరు కలుషితమై అనేక మంది అస్వస్థకు గురై గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రుల్లో చేరారు. వీరిలో అనేక మంది ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉండడంతో పాటు ఇద్దరు ప్రాణాలను కోల్పోయారు. సంఘటనపై గుంటూరు నగరపాలక సంస్థ కమిషనర్ కీర్తి చేకూరి హాస్పిటల్లో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించి వారి ఆరోగ్య పరిస్థితిపై డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా బాధితులకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ ఆసుపత్రి అధికారులను కీర్తి చేకూరి కోరారు. గత కొన్ని రోజుల నుండి గుంటూరు నగరపాలక సంస్థలో సరఫరా చేసే మంచినీటి కలుషితంగా వస్తున్న నేపథ్యంలో నగరపాలక సంస్థ అధికారులు ప్రజలను హెచ్చరించి మంచినీటిని కాచుకొని చల్లార్చి త్రాగాలని చెప్పడం జరిగింది. వాళ్ళిద్దరు ఏదో చిన్నపిల్లలు లేదు, వీళ్ళిద్దరు కూడా తాగారు. ఓన్ సిస్టర్స్ వీళ్ళిద్దరు. సమాచారం మనం వాట్ ఈస్ వాట్ నీకు ఏమి పర్వాలా, చూస్తావు, నీకేం ప్రాబ్లం లేదు. మాట్లాడాను. డోర్ టు డోర్ వాలంటీర్స్ డోర్ టు డోర్ వెళ్ళి ఇక్కడ ఫీల్డ్ మొత్తం డోర్ టు డోర్ చేసి ఏదంతా వాలంటీర్ నెంబర్ వాలంటీర్ వస్తాను కదా. అడ్మిన్ గారిని పిలవాలి. కాచుకొని అవేర్నెస్ అనేది చెప్పని కూడా చెప్పలేదు. డస్ట్ కూడా తీసుకొని డస్ట్ వేరమ్మా. మీరు అన్నట్టు నీళ్ళ వల్ల అయితే అది సిచ్యువేషన్ వేరుంటుంది. ఈరోజు నిన్న యూరిన్ టెస్ట్ చేస్తేనేమో 0.2 అంటే ఎంత ఉండాలో అంతే ఉంది. అదే అర్థం కావట్లేదు. మేము కూడా చెక్ చేయించాము రోజుగా. 2 days ఆ రోజు కూడా టెస్ట్ చేస్తే 0.2 ఉందండి. ఒకసారి 2 days బ్యాక్ కెమెరా అందరూ చెప్పండి. రామకృష్ణారెడ్డి రా తెలుసులేదు. ఓకే అమ్మా, జాగ్రత్త. మీ అమ్మాయి కుదురా నువ్వు కూడా ఆ సందులోనే ఉంటావు. గుంటూరు మంత్రి విడుదల రజని కామెంట్స్. కలుషిత నీరు త్రాగి డయేరియా బారిన పడి చికిత్స పొందుతున్న వారిని పరామర్శించడం జరిగింది. ఈ ఘటన జరగడం చాలా బాధాకరం. గుంటూరు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడుదల రజని కామెంట్స్. వాంతులతో కొంతమంది ప్రభుత్వ ఆసుపత్రికి రావడం జరిగింది. వారు వచ్చినప్పటి నుంచి ఇప్పుడు ఎలా ఉంది అని వైద్యులను వారి వివరాలు అడిగి తెలుసుకున్నారు. మంచి వైద్యం అందేలా చర్యలు తీసుకున్నాం. జిల్లా కలెక్టర్ కమిషనర్ కూడా ఆదేశాలను జారీ చేశాం. పూర్తి సమగ్ర రిపోర్టు రావాల్సి ఉంది. ప్రతిపక్షాలు శవరాజకీయాలు చేస్తున్నాయి. 2018 టీడీపీ ప్రభుత్వంలో డయేరియా వస్తే 2400 మంది జనాభా ఇబ్బంది పడ్డారు. 24 మంది డయేరియా వచ్చి చనిపోయారు. ఇప్పుడు ఒకే చోట డయేరియా రాలేదు. కొన్ని చోట్ల మాత్రమే చిన్న చిన్న లక్షణాలతో ప్రజలు బయటకు వస్తున్నారు. శాంపిల్స్ తీసుకొని పరీక్షలకు పంపించాము. ప్రతిపక్షాలు మహిళా మంత్రి అని కూడా చూడకుండా నాపై రౌడీయిజం చేస్తూ నన్ను అడ్డుకున్నారని తెలిపారు.
బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మేము మా ఆశయ కోసం, రాష్ట్ర బాగు కోసం, పార్టీ భవిష్యత్తు కోసం వ్యూహాలు మార్చకూడదా పవన్ కళ్యాణ్? నగరివనంలో పూసిన అవినీతి రోజా ఆటలు ఇక సాగవు. తెలుగు మహిళా నాయకురాలు సందిరెడ్డి గాయత్రి మీడియా సమావేశం. అధికారంలో ఉన్నప్పుడు ప్రజల సొమ్ము దోచుకొని 2 లక్షల కోట్లకు ఆస్తిపరుడయ్యాడు చంద్రబాబు. తెలంగాణ ప్రయోజనాలను కేంద్రానికి తాకట్టు పెట్టిన రేవంత్ రెడ్డి. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఇవి బులెటిన్లో అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.